హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ వరల్డ్. ఈ వీడియోలో అయితే కొబ్బరి ఉండలు చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం నేనైతే 4 కొబ్బరికాయలు తీసుకున్నాను. అన్నీ కూడా మీడియం సైజ్. ఈ విధంగా అయితే చిన్ని పీసెస్లా అయితే నీట్గా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. తురిమి కూడా తీసుకోవచ్చు, నేనైతే ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే దీంట్లో వేసేసుకోవాలి. ఈ వీడియోలో అయితే కొబ్బరి ఉండల ప్రాసెస్ చాలా ఈజీగా చెప్తున్నాను నేను, చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుములో బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను 3/4 కేజీ అయితే తీసుకున్నాను. 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను 4 కొబ్బరికాయలకి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొబ్బరి తురుము అలానే బెల్లం కూడా బాగా కలిసేటట్టు రెండు మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే కొబ్బరి తురుము అలానే బెల్లం బాగా కలిసి ఈ విధంగా అయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు యాలకుల పొడి, అంటే యాలకులు అలానే పంచదార కలిపి పొడి కింద చేశానన్నమాట. ఇది దీంట్లో యాడ్ చేసి బాగా కలిపేస్తున్నాను. ఈ కొబ్బరిండల ప్రాసెస్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. 3-4 స్టెప్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఉండ అవుతుందో లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండ అయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. చూసారు కదా, మనకి ఉండలా చుట్టుకోవడానికైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొబ్బరి ఉండలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లయితే ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. చూసారు కదా, చేతి నిండా అయితే ఆయిల్ పట్టుకొని ఉంది. సో కొబ్బరి ఉండలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయండి. సో నేను వేరే ప్రాసెస్లో కూడా కొబ్బరి ఉండలు అయితే చేశాను, అవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి అయితే వెళ్ళి చెక్ చేసేయండి. కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ దీనికంటే. చూసారు కదా, ఈ కొబ్బరి ఉండలు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.